ఉత్తరప్రదేశ్లో ఒక దారుణమైన ఘటన జరిగింది. స్థానికులందరినీ కూడా ఒక్కసారిగా భయభ్రాంతులకు గురిచేసిన ఘటనది. 2 ఏళ్ల బాలుడు రేబిస్తో మృతి చెందిన వార్త ఆ చుట్టుపక్కలంతా కూడా కలకలం రేపింది. ఎందుకంటే ఆ బాలుడిని ఏ కుక్క కరవలేదు. కానీ రేబిస్ ఎలా వచ్చిందో అర్థం కాక అందరూ తలలు పట్టుకున్నారు. అప్పుడు డాక్టర్ నిర్ధారించాడు, ఆ అబ్బాయికి రేబిస్ సోకడం వల్లే చనిపోయాడు, రేబిస్ సోకి కూడా 1 నెల రోజులవుతుంది అని చెప్పి. అవాక్కవ్వడం తల్లిదండ్రుల వంతైంది. అసలేం జరిగింది అంటే, కొన్ని రోజుల క్రితం ఆ బాలుడు ఇంటి బయట ఆడుకుంటూ ఉండగా కింద పడిపోయాడు. దాంతో అతడి కాలికి గాయమైంది. ఆ గాయం పైన పక్కనే ఉన్న కుక్కొచ్చి దాన్ని నాకింది. ఇది పేరెంట్స్ కూడా చూశారు. కానీ వాళ్లకు తెలీదు, కుక్క నాకినా కూడా రేబిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది అని చెప్పి. కానీ ఆ బాలుడి విషయంలో దురదృష్టవశాత్తు ఆ నాకిన కుక్కకి రేబిస్ ఉండడంతో ఈ అబ్బాయికి కూడా రేబిస్ సోకింది. కానీ ఆ లక్షణాలు 1 నెల రోజుల తరువాత బయటపడ్డాయి. నీళ్లు చూస్తే భయపడడం, వింత వింతగా అరవడం, అసాధారణమైన కదలికలు బాలుడిలో. ఇవన్నీ కూడా తల్లిదండ్రుల్ని భయాందోళనకు గురిచేసి వెంటనే హాస్పిటల్కి పరిగెట్టేలా చేశాయి. హాస్పిటల్కి జాయిన్ చేసిన 2 రోజుల్లోనే ఆ అబ్బాయి చనిపోయాడు రేబిస్ వ్యాధితో. డాక్టర్స్ ఈ విషయాన్ని నిర్ధారించారు కూడా. 1 నెల రోజుల ముందే మీరు ఆ బాలుడిని కుక్క నాకింది చూసి వెంటనే హాస్పిటల్కి వచ్చి వ్యాక్సిన్ వేయించుకునుంటే బాలుడు చనిపోయేవాడు కాదు అన్న డాక్టర్ మాటకి గుండె లవిసేలా రోధించారు ఆ తల్లిదండ్రులు. చాలా మందికి ఈ విషయం తెలియదు. కుక్కలు కరిస్తేనే రేబిస్ వస్తుంది అనుకుంటారు. కానీ మన శరీరం మీద ఏదైనా గాయాలున్నప్పుడు ఆ గాయం మీద కుక్క నాకినా కూడా రేబిస్ 100% వచ్చి తీరుతుంది. సో వెంటనే స్థానికులందరూ అలర్ట్ అయిపోయారు. 30 మంది హుటాహుటిన హాస్పిటల్కి వెళ్లి రేబిస్ వ్యాక్సిన్ వేయించుకున్నారంటే వాళ్ళు ఎంత భయభ్రాంతులకు గురయ్యారో ఒక్కసారి ఆలోచించండి. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అన్న తేడా లేదు. ఎక్కడ పడితే అక్కడ కుక్కలు ఇలాగే మనుషులపై దాడి చేస్తున్నాయి. ఈ విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్లి పెద్ద చర్చ జరుగుతుందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోండి. ఒక్క కుక్కలే కాదు, కుక్కలు, పిల్లులు, కోతులు, ఈ 3 ఏది కొరికినా నాకినా కూడా రేబిస్ ఖచ్చితంగా వస్తుంది. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. తెలియని వాళ్ళు తెలుసుకుంటే ఒక ప్రాణం నిలబెట్టిన వాళ్ళు అవుతారు.